వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మీనరాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలుగా జరిగిన రాహుకేతు పరిణామాలు, అంతకుముందు ప్రారంభమైన 3 ఏళ్ల ఏళ్నాడు శని ప్రభావం, ఇవన్నీ మీనరాశి వారి జీవితంలో అనేక సవాళ్ళు, బాధలు తీసుకొచ్చాయి. కానీ 2026 మీనరాశికి ఒక అద్భుతమైనటువంటి మార్పును, అనేక మనుపులనిచ్చే అవకాశాలు స్వర్ణకాలంగా చెప్పచ్చు మీనరాశి వారికి. గత 3 సంవత్సరాలుగా డబ్బుల కొరత, ఆర్థిక ఒత్తిడి, డిప్రెషన్స్ ఇవన్నీ మీనరాశి వారికి బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు కూడా అయి ఉంటాయి. కానీ 2026లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థికంగా పెద్దగా ముందడుగు పడబోతుంది. చేతులు డబ్బు నిలవ ఉంటుంది. ఇది ఖచ్చితమైన మార్పును కూడా చెప్పచ్చు. గత కాల మానసిక ఒత్తిడిల ద్వారా తీవ్ర ఒత్తిడి, టెన్షన్, అలసట, మర్చిపోవడము, ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అవ్వడము, బ్యాగ్ మర్చిపోవడము, అవసరం లేని భయాలు, నిద్రలేమి, ఇవన్నీ సాధారణంగా జరిగాయి. ఇంకో ముఖ్యమైన విషయం అంటే, మీ ఇంట్లో ఉన్నవారు ఎంత చేసినా మీకు కనిపించదు. బయట వారిని మాత్రమే ఎక్కువ మెచ్చుకునే స్వభావం, జీవిత భాగస్వామి తట్టుకుని నడిపించే పరిస్థితులు, ఇవన్నీ ఇప్పుడిప్పుడే పూర్తిగా మారిపోయి స్వస్తి పలికి మంచి రోజులు వచ్చేసాయి. పూర్వీకులైనటువంటి ఆస్తికులు కలిసి వస్తుంది. మంచి సౌకర్యమైన ఇల్లు ఖచ్చితంగా దక్కుతుంది. ఇది వాస్తవం. మిత్రులారా, మీనరాశి మిత్రులారా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా చెప్తున్నాను, మంచి సమయం. ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు, అయినా కూడా బాగుంటారంటే చూసుకోండి. గురు భగవానుడు యోగిస్తున్నాడు మీకు. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల చదువు బాగుంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల్ని గౌరవించే ఒక గొప్ప స్థితికి వెళ్తారు. వారి పాదాలకు నమస్కరించండి చాలు, వేరేమక్కడ. మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి. 2026 దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది. గురు అనుగ్రహం అయితే సంపూర్ణంగా ఉంటుంది. ఇంతకాలం ఆలస్యమైన పనులు ఇప్పుడిప్పుడే సరిగ్గా టైంకు జరుగుతుంది. ఇక ఆలస్యం లేదు, అలసట లేదు, మనసులో కలవరం లేదు, అపార్థాలు లేవు, అన్ని సరిగా పనిచేస్తాయి. మీనరాశి మిత్రులారా, గెట్ రెడీ. మీరు కొంచెం అలంకార షోక్ ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటుంది. బాగా ఈ కాస్మెటిక్స్, డ్రెస్ సెన్స్, అలంకారము ఇవన్నీ ఉంటాయి చూసారా, కొంచెం వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కెమికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉండాలి అందంగా, అది అతిగా కూడా ఉండకూడదు. అది కొంచెం చూసుకోండి. తర్వాత చాలా అన్నిట్లోనూ ఐకాన్గా ఉండాలని చూసుకుంటారు మీనరాశి వారు. అంటే దానికి కారణం అంటే, మీనం అంటే చేప. ఆ నీళ్ళలో అది ఒక చోట ఉంటుందా, క్షణచిత్తం క్షణమాయం. ఈ క్షణం ఎలా ఉంటారు, ఈ క్షణం ఇంకా జిగ్ 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 అని మీ ఆలోచన కూడా అలా మారుతూ ఉంటుంది. మీరు చేయవలసింది ఏంది, దాన ధర్మాలు ఎక్కువ చేయండి, ఆలయ నిర్మాణాలు చేయండి, ఆలయ నిర్మాణాలకి డొనేషన్స్ ఇవ్వండి. వివాహం కాని వారికి ఒక అద్భుతమైనటువంటి సమయం వచ్చేసింది. 26 ఏళ్ల లోప వివాహం కాని వారికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది 2026 వివాహం. అద్భుతంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి, మొదటి సంతానం అయితే రెండో సంతానం కోసం, సంతానమే కాని వారికి సంతాన పరంగా అద్భుతమైనటువంటి యోగం అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. అలా జంక్ ఫుడ్కి దూరంగా ఉండకపోతే మీ యొక్క ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పెద్ద బాధ్యత పెరుగుతుంది.
పెద్ద పదవి వస్తుంది, మంచి పేరు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ రావడం కాదు మీ జీవితంలో. సెకండ్ లైఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటారు చూసారా లైఫ్ లో, అలాంటి సెకండ్ ఇన్నింగ్స్ మీ జీవితంలో 2026 నుంచి మారుతుంది. ఎలా భూమి వస్తుంది, ఇల్లు కొంటారు, స్థిరాస్తి కొంటారు, స్పెక్యులేషన్ పెరుగుతుంది, స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఆలోచిస్తారు, మిమ్మల్ని మీరు ఆలోచిస్తారు. విదేశాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి, అనవసరం లేని మానసిక ఒత్తిడి ఉంటుంది చూసారు, అవన్నీ పోగొట్టుకుంటారు. అతి ఆలోచన చేయకండి, కాస్త సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, ఫోన్ పక్కన పడేయండి. 24 గంటల సేపులో ఇప్పుడు మీరు కనీసం ఒక 16-17 గంటలు ఫోన్తో ఉన్నారు కదా, 10 గంటలు ఉండండి, 14 గంటలు ఫోన్ లేకుండా ఉండి చూడండి మీ జీవితం ఎలా మార్పు ఉంటుందో. కష్టాలు ముగింపు ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల దానివల్ల వచ్చే కామెంట్స్ ద్వారా కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. బాధ్యత, గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకి యోగం, సంతానపరంగా యోగం, విద్యార్థులకైతే మంచి ఒక సమయం అని కూడా చెప్పొచ్చు. రాజకీయ పరంగా కాస్త మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి, ఏదైనా దీక్షాదులు ఏమైనా చేయండి, చాలా బాగుంటారు. మీనరాశి మిత్రులారా, శని భగవానికి ప్రసన్నం చేసుకోండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి అని శని భగవానునికి ప్రతి శనివారం 19 ప్రదక్షిణాలు తప్పకుండా చేయండి. మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసి మీ వయసు ఎంత ఉందో అంత దీపం వెలిగించండి. 2026 మీ జీవితంలో మలుపు తిరగబోతుంది. గెట్ రెడీ అని నేను మీకు చెప్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ కావాలనుకుంటే మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయవస్తు.